హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో కాపు జేఏసీ నేతలతో ముద్రగడ భేటీ అయ్యారు. సమావేశానికి దాసరి నారాయణరావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. కాపు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి విళ్ళ నడిపిస్తున్నారు. రవి, చెప్పండి, సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? కాపు జేఏసీ నేతలు అలాగే కాపు ముఖ్య నేతలు హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. ఇది ఒక కీలక భేటీగా చెప్పుకోవాలి. ఎందుకంటే కాపు రిజర్వేషన్ల కోసం పోరాటంలో పట్టు సడలని విక్రమార్కుళ్ళ ముద్రగడ ఉద్యమిస్తున్నారు. మొదటి నుంచి ముద్రగడకు సంఘీభావంగా చాలా మంది ఇప్పటికే తమ మద్దతు తెలిపారు. కాపు ముఖ్య నేతలంతా కూడా ఒకటయ్యారు. జి రామచంద్రయ్య, దాసరి నారాయణరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే అంబటి రాంబాబు, నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత ఎంఎస్ఆర్ బొత్స, అలాగే 13 జిల్లాలకు చెందిన కాపు జేఏసీ నేతలందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. భేటీ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది. ఒక కీలకమైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంజునాథన్ కమిషన్ కూడా గడువు ముగిసిపోయిన పరిస్థితి ఉంది. నవంబర్ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సూచనలు, ప్రతిపాదనలు గతంలోనే రాజమండ్రి సమావేశంలో 13 జిల్లాల జేఏసీ నేతల నుంచి తీసుకున్నారు. అయితే వినూత్న నిరసన కార్యక్రమాల ద్వారా ఒక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 13 జిల్లాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. సో 13 జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కాపు జాతికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ డేను పురస్కరించుకుని ఒక బ్లాక్ డే నిర్ణయించాలి అనే ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. అలాగే ఇప్పటికీ ముద్రగడ గతంలో పిలుపునిచ్చినట్టుగా పల్లెం గరిడితో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేయాలని కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంది. అది గతంలో చూసాం. 13 జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం అండ్ కాపు జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించారు. అక్కడ కాపు ప్రజల స్థితిగతుల్ని అధ్యయనం చేశారు. నేపథ్యంలో ఏం జరగబోతోంది అంటే మంజునాథను చీలిక తెచ్చే విధంగా విభజించు పాలించు స్ట్రాటజీతో టీడీపీ గవర్నమెంట్ వెళ్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాపు జాతిని ఏకం చేయాలనేది ప్రధాన అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. భేటీ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం దాసరి నారాయణరావు గారు మాట్లాడుతున్నారు. అందరూ కాపు జాతికి సంబంధించిన ముఖ్య నేతలందరూ ఈ భేటీకి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రపోజల్స్ విన్న తర్వాత ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రవి.